ఎలక్షన్ కమిషనర్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఇంకా ఏం లేదండి, ఏమంటే చెదురు మొదురు సంఘటనలు తప్ప, అండ్ దట్టు అవుట్ సైడ్ ది 100 మీటర్స్ బార్డర్ కాబట్టి మనకి శాంక్టిటీ అంతా ఈ 100 మీటర్స్ ఈ లోపల ఉన్నటువంటి వాతావరణమే. మీరు కనుక చూస్తే ఇక్కడికి వస్తే ఇక్కడ మేము నిర్భయంగా మా ఓటు మేము వేసుకొని బయటికి వెళ్ళొచ్చు అనే ఒక వాతావరణం మనం కల్పించాము. అంతేకాకుండా పండగ వాతావరణం కూడా ఒక ఆహ్వానం పలుకుతూ ఒక ఇన్వైటింగ్ ఎన్విరాన్మెంట్ కూడా మనం కల్పించాం. సో వెబ్ కాస్టింగ్ అంటే అది కేవలం ఏదైనా అవుతుందేమో కాబట్టి మనం వెబ్ కాస్టింగ్ అట్లా కాదండి. ఇట్ ఈస్ జనరలీ డెమోక్రసీ అనేది ఎలా నడుస్తుంది, మనం ఎంత లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అని మనం ఏదైతే చెప్పుకుంటామని మన కళ్ళారా అందరికీ కనిపించే ఒక అవకాశం ఈ వెబ్ కాస్ట్ ద్వారానే మనకు దొరుకుతుంది. సో ఇట్ ఈస్ ఎ వెరీ పాజిటివ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనమాట. మనకు కూడా చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఒక నేషనల్ యాంథమ్ చదువుతాం, ఒక పాల్గొంటాము. దిస్ ఇస్ ఆల్ నేషనల్ ఫెస్టివల్స్ గా మనం ఎట్లాగా అంటాము. డెమోక్రసీలో ఓటు వేయడం కూడా ఒక పండగే. సో అటువంటి పాజిటివ్ ట్రెండ్ని మనం తీసుకురావాలి అంటే ఇటువంటి ఎన్విరాన్మెంట్ కల్పించడం, ఫెసిలిటీస్ అనేది వాళ్ళు వస్తున్నారు కదా మనం ఇవ్వడం కాదు, వాళ్ళు వస్తారు, మనం తప్పనిసరిగా మనం ఉండి ఆహ్వానం పలకాలి అనే ఒక వాతావరణానికి మనం మూవ్ అవుతున్నాం. కాబట్టి అది అంతా కూడా వెబ్కాస్ట్ లో మనం అందరికీ తెలియజేస్తూ మీరు తప్పకుండా రండి అనే ఆహ్వానాన్ని మనం ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. అది రూల్స్ ప్రకారంగా మళ్ళీ దానికి వేరే నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ మొత్తం ప్రాసెస్ మనం కవర్ చేయవలసి ఉంటుంది. మేడం అడగాలి, మైకులు అన్నట్టు మార్చండి. ఓకే, మీకు కొంచెం ఎన్ని బయటలు దొరికినాయి చూడండి ఈవినింగ్ 5 వరకు. better come no 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 come no lay ఏం కాదు. అరే ఈరోజు మన టైం అట్లా పట్టుకున్నారు మనని, ఇంకా వదిలిపెట్టలేక ఉడుపట్టు అయిపోయింది.